నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుద్ధ షష్ఠి తిథి సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వహించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్ర శుద్ధ షష్ఠి తిథిని బాలరక్షాకర తిథి అనే పేరుతో పిలుస్తారని తిథి తత్వము అనే గ్రంథం మనకు ప్రామాణికంగా తెలియజేస్తోంది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అంటే స్కందుడిని దవనంతో పూజించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దవనంతో స్వామిని పూజిస్తూ ఓం స్కందాయ నమః అని జపించుకుంటూ ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు స్వామివారికి సమర్పిస్తూ స్వామిని ఆరాధన చేయాలి. ఇలా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే చిన్న పిల్లలకు సంభవించే బాలారిష్ట దోషాల వల్ల కలిగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, అలాగే అంతఃశత్రు బాధలను నివారింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. ఈరోజు మీ గృహంలో పడమర దిక్కు వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు 6 ముఖాలు కలిగి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధము, కుంకుమ అలంకరించాలి. ఎర్రటి వస్త్రాలను ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎర్రటి మందార పూలతో కానీ లేదా ఎర్రటి చామంతి పూలతో కానీ పూజిస్తూ స్వామివారి 108 నామాలు చదువుకోవాలి. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందటం కోసం స్వామివారి దగ్గర ఎర్రటి ప్రమిదలను ఉంచి ఆ ఎర్రటి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి 6 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఈరోజు పూజించే సమయంలో చేతికి ఒక ఎరుపు రంగు తోరాన్ని ధరించి ఓం శరవణ భవాయ నమః అని మనస్ఫూర్తిగా మనసులో జపించుకోండి. స్వామివారి పూజ మొత్తం పూర్తి కాగానే నానబెట్టిన కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు కానీ లేదా దానిమ్మ పండు గింజలను కానీ సుబ్రహ్మణ్యుడికి నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టండి. ఇలా ఎవరైతే ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తారో వాళ్ళ గృహంలో చిన్నపిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కలుగుతున్నా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. బాలారిష్ట దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే చక్కటి పురోభివృద్ధిని, గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు గృహంలో మహిళామణులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రాలు ఉన్న పుస్తకాన్ని తాంబూలంలో ఉంచి ఎవరికైనా వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. ప్రత్యేకంగా ఈరోజు రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పులిహోరను పంచిపెట్టినట్లయితే దీనివల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన చైత్రశుద్ధ సప్తమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించారో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ సృష్టిన్ గల నారికేళ తరువే నిర్వట్టునన్ పెంచినన్ వేసంగిన్ ప్రజకోర్కెతీర జలతృప్తిన్ చేయుచుండెన్ గదా గాసించెందిన వారు నిన్ కొలువ నీ కారుణ్యమిజాలవేలా సంతృప్తిని చేసి కావగదవే ఆనంద తేజోమయా. ఓ ఆనందస్వరూప, నీ సృష్టిలో ఉన్న కొబ్బరి చెట్టు కొంచెం కొంచెం నీరు పోస్తుంటే ప్రతిరోజు వేసవి కాలంలో వడగాలుల సమయంలో తీయని జలాన్ని ఇస్తున్నది కదా. అలాగే నిన్ను ప్రతిరోజు ఏదో నీకొక నమస్కారం చేసి ఏదో నీ గుడికి వచ్చి నీ దర్శనం చేసుకుని 4 ప్రదక్షిణాలు చేసినటువంటి వారిని నువ్వు ఎందుకని అనుగ్రహించవయ్యా? వారు మహాతపస్సు చెయ్యాలి,
లేదా వారేదో యోగ సాధన చెయ్యాలి అనుకుంటున్నావా? కొద్దిపాటి భక్తికి నువ్వు ఎందుకని సంతోషించవు? నారికేళ్ల తరువు ఆ కొబ్బరి చెట్టు కాచిని నీళ్లు పోస్తే అది వేసవి కాలంలో అందరూ కూడా ఆ ఎండ దెబ్బకి తాళలేక బాధపడుతున్నటువంటి సమయంలో మధురమైనటువంటి జలాన్ని ఇస్తున్నదే. నీ సృష్టిలో ఉన్న ఆ కొబ్బరి చెట్టును చూసైనా నువ్వు మారచ్చు గదయ్యా అంటూ ఆ పరమేశ్వరుణ్ణి చమత్కారముగా ఎలా కరుణించాలో హెచ్చరిస్తూ తెలియజేస్తూ, అందుకు ఆయన సృష్టించిన కొబ్బరి చెట్టునే ఉదాహరణగా చూపిస్తూ చక్కని పద్యరచన చేసి కొద్దిపాటి భక్తి ఉన్నవారికి కూడా కొండంతగా నువ్వు అండగా నిలవాలి అని భగవంతుడికి సూచన చేస్తూ, తప్పకుండా భగవంతుడు కూడా మనకి అండగా ఉంటాడు, మనం కూడా నిశ్చలమైన మనస్సుతో కొద్దిగా అయినా సరే భగవంతుణ్ణి ఆరాధించటం అలవరుచుకోవాలి అని తెలియజేస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పాండితీ శేఖరులు, భక్తి తత్పరులు శ్రీ సూరాబత్తుల సూర్యనారాయణ గారి ఆనంద శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ద్వావిమౌ పురుషౌ రాజన్ స్వర్గస్యోపరి తిష్టతః ప్రభుశ్చ క్షమయా యుక్తః దరిద్రశ్చ ప్రదానవాన్. విదురుడు తన నీతి బోధ కొనసాగిస్తున్నాడు. రాజా, నేను చెప్పబోయే వాళ్ళిద్దరూ కూడా స్వర్గం కంటే పై స్థానంలో ఉంటారు. స్వర్గస్య ఉపరి తిష్టతః, స్వర్గం కంటే ఇంకా ఉత్తమ స్థానానికి వెళ్ళిపోతారు. ఎవరు వాడు? ప్రభుశ్చ క్షమయా యుక్తః, సమర్థుడయ్యుండి అత్యంతమైన సహనశీలంగా ఉండేవాడు ఒకడు. రెండోవాడు దరిద్రశ్చ ప్రదానవాన్, తిండికి లేనివాడయ్యుండి కూడా మహాదానాలు చేసేవాడు. వీళ్ళిద్దరూ స్వర్గాన్ని మించిన స్థానానికి చేరిపోతారయ్యా, ఇది చాలా గొప్ప విషయాలు అంటున్నాడు. ప్రభువు అంటే సమర్థుడు, శత్రు సంహారానికి సమర్థుడై ఇంకా ఎన్నో మహత్కార్యాలు చేసేందుకు సమర్థుడై ఉండి కూడా ఇతడు వారు అపరాధం చేసినా కూడా సహనంతో ఉండటమే ప్రభుశ్చ క్షమయా యుక్తః అంటే. ధర్మరాజు ఇంకా వివాహం కాని రోజుల్లో ఆ లాక్షాగృహం నుంచి తప్పించుకుని వెళుతున్న దారిలో గంధర్వులు కొంతమంది ఆయన అవమానం చేద్దామని ప్రయత్నం చేశారు. గంధర్వుడు అంత అపకారం చేసినా అపచారం చేసినా కూడా ధర్మరాజు వాళ్ళని జయించాడు, కానీ వాళ్ళ మీద క్రోధం చూపించరా. వాళ్ళని జయించిన తర్వాత ఎందుకయ్యా మా మీద మీరు పగబెట్టుకున్నారు అని అడిగాడు. అడిగితే మీ దగ్గర అగ్నిహోత్రాలు లేవు, అందుకోసం మీ మీద పడ్డాను నేను అని చెప్పాడు. ధర్మరాజు అత్యంత సహనంతో ఆ మాటను స్వీకరించి, ఓహో ఇదే మా పొరపాటు అని అప్పుడు ధౌమ్యుడైనటువంటి పురోహితుడిని గురువుగా పెట్టుకుని అగ్నిహోత్రాల స్థాపన చేసుకుని అప్పటి నుంచి నిరంతర అవిచ్ఛిన్న అగ్నిహోత్రోపాసన చేశాడు అని మహాభారతంలో ఉంది. కనుక క్షమావంతుడైన వాడికి ఇలా ఉత్తమోత్తమైనటువంటి సద్ధర్మస్థితి లభిస్తుంది. రాముడి గురించి వర్ణిస్తూ రామాయణంలో వాల్మీకి మహర్షి క్షమయా పృథివీ సమహ అన్నాడు. భూదేవితో సమానమైన ఓర్పు గుణం కలవాడు అన్నాడు. దానికి ఉదాహరణ ఏమిటంటే, సుగ్రీవుడికి రాజ్యం సంపాదించి పెట్టాడు ఆయన అరణ్యవాస సమయంలో. వానాకాలం వచ్చిందండి, ఇప్పుడు వెతకడానికి ఎవరిని పంపించలేము, సీతాదేవిని వెతకడం కష్టం, ఈ వానాకాలం వెళ్ళగానే పంపిస్తాను అన్నాడు. కానీ సుఖభోగాల్లో పడిపోయి శ్రీరాముడికి ప్రాణదాతకి చేసిన వాగ్దానం మరిచిపోయాడు. మరిచిపోతే అప్పుడు రాముడు ఆగ్రహించలా, లక్ష్మణుడు సందేశం పంపించాడు. లక్ష్మణ సందేశం వల్ల, ఆ లక్ష్మణుడు యొక్క హెచ్చరిక వల్ల సుగ్రీవుడు కళ్ళు తెరిచి అప్పుడు వెంటనే వానరులందరినీ కూడా 4 దిక్కులకి పంపించి సీతాన్వేషణం చేయించాడు. అటువంటి సహన శక్తి ఉంది కనుకనే శ్రీరాముడికి ఏ రకమైన అండా లేదు, చేతిలో ఒక్క సైనికుడు కూడా లేడు, అందరూ కోతులు చుట్టూతో ఉన్నది. వీళ్ళని పెట్టుకుని వెళ్ళి మహారాక్షస వీళ్ళ మీద మహాయుద్ధం చేసి అద్భుతంగా విజయాన్ని సాధించాడు. ఆ విజయానికి తొలిమెట్టు ఏదంటే ఈ సహనశక్తి, సమర్థత్వం ఉండగా ఉండేటువంటి సహనశక్తి. అసమర్థుడి యొక్క సహనం కాదు, సమర్థుడి యొక్క సహనం.
అలాగే దరిద్రశ్చ దానవాన్ విశేషమైన దానవాన్, విశేష దానం చేయాలి. విశేష దానం అంటే ఏమిటి? 1,00,00,000 రూపాయలు ఇచ్చావా 10 రూపాయలు ఇచ్చావా అనే లెక్క విషయం కాదు. భగవంతుడి దృష్టిలో నువ్వు ఎన్ని రూపాయలు ఇచ్చావని కాదు, నీకున్న దాంట్లో ఎంత శాతం ఇచ్చావు, అది ముఖ్యం. సక్తుప్రస్థుడైనటువంటి మహర్షి అరణ్యంలో ఉంటూ ఆ పేలాల పిండి జింటూ జీవనం చేస్తున్నాడు 40 రోజులకు ఒకసారి. ఆయనకున్నటువంటి ఆస్తి, ఏకైక ఆస్తి ఏమిటంటే 40 రోజులకు ఒకసారి పేలాల పిండి ఆయన ఆస్తి. దేవతలు పరీక్షించడానికి వచ్చి మారు రూపంలో వచ్చి నాకు ఆ ఉపవాసం విరమించే రోజున వచ్చి ఆహారం పెట్టమంటే ఆ కాస్త ఆహారం మొత్తం అంతా ఇచ్చేశాడు, దానం చేశాడు. అంటే 100% దానం చేసేసాడు. ఎటువంటి పరిస్థితుల్లో చేశాడు? ప్రాణాపాయ స్థితిలో 40 రోజుల నుంచి ఆహారం లేదు, ఇవాళ కాస్త ఆహారం పడితే కానీ ప్రాణం నిలిచేయట్లేదు. అయినప్పటికీ కూడా అతిథి వచ్చి అడిగేటప్పుడే కాదనకుండా మొత్తం 100% దానం చేశాడు. ఇది 14 భువనాలని కూడా దానం చేసిన దానికంటే విశేష ఫలితం ఇస్తుంది. దరిద్రుడయ్యుండి మహాదానం చేశాడు కనుక సక్తుప్రస్థుడు గొప్పవాడయ్యాడు. కనుక ఇటువంటి 2 సద్గుణాలు గలవాళ్ళు స్వర్గస్య ఉపరితిష్ఠత, స్వర్గం కంటే పైకి వెళ్ళిపోతారయ్యా అని చెబుతున్నాడు. మనకున్నంతలో మనం సహనాన్ని అభ్యాసం చేయాలి, మనకున్నంతలో మనం మహాదానశీలతను అభ్యాసం చేయాలి అని సూక్తి మనకు బోధిస్తోంది. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగదాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:14, సూర్యాస్తమయం 6:27. తిథి షష్ఠి మధ్యాహ్నం 3:16 వరకు. నక్షత్రం మృగశిర రాత్రి 1:13 వరకు. వర్జం ఉదయం 8:05 నుంచి 9:34 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:55 నుంచి 5:45 వరకు. అమృతకాలం సాయంకాలం 5:02 నుంచి 6:31 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం రమణ మహర్షి జయంతి, అలాగే సుబ్రహ్మణ్య దమన పూజ. సుబ్రహ్మణ్య స్వామికి మనం షష్ఠి తిథిని సంబంధించినదిగా భావిస్తాం కాబట్టి దవనంతో ఆయన్ని ఆరాధించడం ద్వారా సత్సంతానం, ఆరోగ్యం, అలాగే జ్ఞానసిద్ధి, లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయం చేసుకునేటువంటి విజ్ఞానం, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. రమణ మహర్షి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం, ముఖ్యంగా ఆయన యొక్క తత్వ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అలవర్చుకోవడం. వారు ఎవరు ఏ ప్రశ్న వేసినా నేను అనే దగ్గరికే తీసుకెళ్ళేవారు. అంటే ఆలోచనలన్నిటికీ మూలము నేను అనే భావనతో. ఆ తత్వాన్ని మనం అలవర్చుకోవడం శ్రేయస్కరం. నేటి ఆణిముత్యాలు. నిజాయితీ నటించవలసింది కాదు, పాటించవలసింది.
సత్యం వైపు మరలడానికి నీవు సిద్ధమైతే అందుకు కావలసిన ఆసనాన్ని నీకు ఇస్తాను. అన్రుణోసి మహాభాగా, ఇంకా నీకు అప్పు లేదు, నీ దక్షిణ తీరిపోయింది అనగానే ఈ మాట చాలయ్యా, నాకు నా సత్యాన్ని నిలబెట్టుకున్నానన్న ఒక్క మాట చాలు. నీ చేత నేను సత్యాన్ని నిలబెట్టుకున్నాను అనిపించుకున్నానే, అది చాలు. నువ్వు నాకు తండ్రి వంటి వాడివి, తల్లి వంటి వాడివి, నువ్వు నాకు దైవానివి అని నమస్కారం చేశాడు. త్వమ్హి మాతా పితా చైవ త్వమ్హి బంధుర్మహామతే తదర్థం మోహితో హంతే క్షణా చైవ అనునీకృతః. నీ మాట నాకివాళ 1000 వెలుగుల మూట అయిందయ్యా, అది చాలు. ఎందుకంటే నీ వల్ల నేను రుణవంతున్నయ్యాని అనిపించుకున్నానే, చాలా ఆనందం. ఇప్పుడు ఈ మహానుభావుడు వల్లకాటి కాపరి గారు ఏం చెప్తే అదే చేస్తాను నేను ఇక్కడ, ఆయనకి నేను దాసుడిని అనగానే వెంటనే తన దగ్గరున్న సేవకుల చేత కట్టేశాడు. ఈ మహానుభావుడు కట్టి బెత్తం తక్కడ కొట్టి, ముందు అబద్ధం ఆడతావా నాతో, నువ్వు అబద్ధం ఆడి తప్పించుకుందాం అనుకున్నావా అని పెడిమని కొట్టి, దాసుడు కదా రా ఇంటికి తీసుకుపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి నిగడే స్థాపయిత్వాతం, ఇంట్లో ఒక చోట రాటకతన్ని కట్టేసి శుభ్రంగా పడుకున్నాడు అతను. అక్కడి నుంచి 5 రోజుల పాటు ఆ తాడికే బంధింపబడినాడు అతను. 5వ రోజున సంఖ్యల నుంచి విడుదల చేసి, ఇప్పుడు నీకు పనిలోకి పంపిస్తున్నాను, ఇదిగో నీకు ఈ దండం ఇస్తున్నాను. ఎందుకంటే ఎవడు పెడితే వాడు శ్మశానంలో పనిచేస్తుంటే ఎలా అవుతుంది, దానికి ఒక ముద్ర కావాలి, అది ఇచ్చే అధికారం నాకుంది. ఈ దండం నేను ఇస్తున్నాను, దీన్ని వీరబాహు దండం అంటారు ఇక్కడ. నన్ను ప్రవీరుడు అంటారు, నన్ను దండం పేరు వీరబాహు దండం. ఇది పట్టుకుని నువ్వు అక్కడ ఆ శాసనం ప్రకారంగా శ్మశానంలో చేయవలసిన నీ కర్తవ్యాన్ని నువ్వు చేయవచ్చు అని చెప్తే సరే అని బయలుదేరి వెళ్ళాడు. ఆ శ్మశానం ఎక్కడుందంటే కాశ్యాశ్చ దక్షిణే భాగే శ్మశానం విద్యతే మహత్, కాశీకి దక్షిణం వైపు ఉన్నది, దాన్ని జాగ్రత్తగా చూసుకో. పైగా జర్జరం దండం గృహీత్వా యాహిమాచరం, అంతేగాని పని అడ్డదిడ్డంగా చేయకు సుమా, కంటికి రెప్పలా కాపాడుకోవాలి, పగలు రాత్రి తేడా లేదు, జాగ్రత్తగా ఉండాలి సుమా అనగానే సరే అని బయలుదేరాడు. ఎలా ఉన్నదయ్యా వల్లకాడు, ఎంత భయంకరంగా కనబడుతుందంటే ఇక్కడ విశేషంగా అనేక రకాలైన శవాలు వచ్చున్నాయి, వాడికి మాలలు ఉన్నాయి, ఆ మాలలు తీస్తున్నాడు, వాటినేమో చితులు పేర్చడం, దాని మీద పడుకోబెట్టడంలో సహాయపడడం. పైగా శ్మశానం ఘోర సన్నాదం, అక్కడ నక్కలు ఊళలు వేస్తూ ఉంటాయి, ఎముకలు పుర్రెలు ఇవన్నీ పడి ఉన్నాయి, గృధ్ర గోమాయు గద్దలు ఇత్యాదులు తిరుగుతున్నాయి. ఇక్కడ కుక్కలు గుంపులు గుంపులుగా వస్తుంటే వాటిని అదిలిస్తున్నాడు. ఇది పని, ఎలాంటి చక్రవర్తి అలాంటి స్థితిలో ఉన్నాడు ఇక్కడ. పైగా శవాలు కాల్చడానికి సిద్ధమైనప్పుడు నోళ్లు తెరుచుకుపోతున్నాయట, ఆ స్థితిలో అలాగుంటాయి. ఎలా ఉన్నాయా నోళ్ళు అంటే వ్యాసుడు వర్ణిస్తున్నాడు. అర్ధదగ్ధ శవాస్యాన్ వికసద్దంత పంక్తిభి, సగం కాలిన శవాల యొక్క నోళ్లు తెరుచుకుని పళ్ళు బయటపడుతున్నాయట. అవి ఎలా ఉన్నాయంటే శవాలు నవ్వుతున్నట్టుంది అన్నాడు. ఎందుకు నవ్వుతున్నాయంటే హసంతి అగ్నిమధ్యస్య కాయస్యేవం వ్యవస్థితి, ఏదో గొప్పగా శరీరాన్ని పెంచుకుంటున్నారే, ఆ శరీరాల గతి ఇదే, ఏమనుకుంటున్నారు హిహిహి అని నవ్వుతున్నట్టున్నాయటంటే ఇక్కడ, అది వర్ణించాడు ఇక్కడ. వ్యవస్థితి నానామృత సుహృన్నాదం మహాకోలాహలకులం, ఎప్పుడు సందడే అలా వస్తూనే ఉంటాయి. ఆ వస్తున్నప్పుడు ఇడిచి పెట్టడం, అటు పెట్టడం, కుక్కల అరుపులు, వాటిని తోలడం, మధ్యలో ఏడుపులు, తగలబెట్టడానికి వచ్చిన బంధువులు హా పుత్ర, హా మిత్ర, హా బంధో, భ్రాత, వత్స, ప్రియ అంటూ రకరకాల ఏడుపులు. ఏమి మమ్మల్ని వదిలిచి వెళ్ళిపోయేవా అని ఏడవడం. పైగా ఆ మాంసపు ముద్దలు ఎముకలు అగ్నికి పైకి చిమ్మి ఒంటి మీద పడుతుంటాయి, అవన్నీ మీద పడుతున్నాయి. ఆ వస్త్రాల కప్పుకు తిరుగుతున్నాడు. పైగా అగ్నే చటచటా శబ్దో భైరవో యత్ర జాయిత, ఆ తగలబడుతున్నప్పుడు వచ్చిన చప్పుళ్ళు అక్కడ వ్యాపించి ఉన్నాయి. అలాంటి చోట్ల తిరుగుతున్నాడు. మలేన దిగ్ధ సర్వాంగ శవానాం దర్శయన్ వ్రజన్, అవి చూస్తూ తిరుగుతున్నాడు. అలా అయిపోయాడంటే మహానుభావుడు లకుటాకార కల్పశ్చ, అద్భుతమైన దేహం ఏమైంది, కాలం మారినప్పుడు కళలన్నీ పోతాయి. ఇక్కడ లకుటాకారుడు పుల్లలా అయిపోయాడు, బక్క చిక్కిపోయి పైన వేసుకుని తిరుగుతున్నాడు ఆయన ఇక్కడ. ఇదం మమ, ఇదం రాజ్ఞ, ఇదం చాండాలకస్యచ, వచ్చిన ధనాన్ని భాగాలు చేసుకుంటున్నాడు. ఇది నాది, ఇది రాజుది అంటే ప్రభుత్వానిది, ఇది అధికారిది. ఇలా చేస్తూ ఆయన వాళ్ళ శవాల శరీరాలు శివరిస్తూ తిరుగుతూ మొత్తం ఒక్కొక్క రోజు 100 సంవత్సరాల ఘోరంగా నా రాత్రౌ నా దివాసేతే హాహేతి ప్రబదన్ముహు, లోపల దుఃఖపడుతూ మొత్తం 12 మాసాస్తు 12 నెలలు గడిచాయి. ఎలా గడిచాయి అంటే వర్షశతోపమాహ,
100 సంవత్సరాలతో సమానముగా అంటే అంత బరువుగా మొత్తం 12 మాసాలు గడిచాయి. ఈ గడిచిన సందర్భంలో మరొక ఘోరం ఎదురైందయ్యా. చూసారా, ఎక్కడి రాజసయాగం, ఎక్కడి స్థితి, ఎక్కడ పడింది. ఇక్కడ జీవితం యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నాడు. దీనివల్ల పురాణకర్త మనకి ఏం నేర్పుతున్నాడు? సుఖాలు చూసుకుని శాశ్వతం అనుకోకు, ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలియదు. ధర్మమే శాశ్వతం, దాన్ని పట్టుకో. ఇంత స్థితిలో కూడా మహానుభావుడు ధర్మనిష్ఠుడు ఎలా నిలబడ్డాడు. దీన్ని బట్టి అంత వాళ్ళకి అంత స్థితి అయినప్పుడు కాసింత కష్టానికి బెంబేలెత్తే వాళ్ళు ఈ కథలు తలచుకుని ధైర్యం తెచ్చుకోవాలని పూర్వం అలా అనుకునేవారు. అంత రాముల వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి, అంత సీతమ్మ వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి అనుకుని ధైర్యం తెచ్చుకునేవారు. కనుక పైగా దీంట్లో తెలుసుకోవాల్సిందంటే సుఖాలకు పొంగిపోకూడదు, దుఃఖాలకు కుంగిపోకూడదు. అది ఇవాళ ఏదో పూర్వసుకృతం వల్ల ధనం ఉన్నంత మాత్రాన మదించకూడదు. అది ఇవన్నీ తెలుసుకోవాల్సినవి. అంత తెచ్చిన వాడే తిరగబడిపోయాడు. ఇంచుమించిదే కదగా ధర్మరాజుది కూడా రాజసీయాగం అయ్యాక. అంటే వాడు ఉత్తమగతికి అర్హుడు అవ్వాలి. ఇలాంటివి చేసిన వాడు ఉత్తమగతికి వెళ్తాడు. ఉత్తమగతికి వెళ్తా అంటే కర్మక్షయం కావాలి. ఆ కర్మక్షయం ఎలా అవ్వాలంటే 6 శత్రువులు నశించాలి, 3 ఈశలను పోవాలి. అది జరుగుతుంది. దారేషణ, ధనేషణ, పుత్రేషణ 3 వదులుకున్నాడు. అవునా లేదా? పుత్రుడి మీద ప్రేమన్నా జయించాడు, భార్య మీద ప్రేమ, ధనం మీద ప్రేమ అన్నీ జయించాడు. 9 గ్రహాలు వదిలిపోయాయి. లేకపోతే రాజసూయాగం చేసినంత మాత్రం ఉత్తమగతిలా అంటే ఉత్తమగతికి కావలసినంత చిత్తశోధనం జరగాలిగా. అది ఇక్కడ బంగారాన్ని నిప్పులో కాల్చి శుద్ధి చేసినట్లుగా వశిష్ఠుడు విశ్వామిత్రుడు కలిసి పరీక్షల్లో శుద్ధి చేస్తున్నారండి మహానుభావుడు హరిశ్చంద్రుడిని. మొత్తానికి ఇక్కడ భయంకరమైనటువంటి వీరబాహుడి చేతులు ఈయన, అక్కడ వేద పండితుడి చేతిలో ఆవిడ. అంతే. పురాణంలో ఉన్న కథే మనం చెప్తున్నాం. విన్న కథలు బాగానే ఉండొచ్చు, ఉన్న కథలే మనం చెప్పుకుని వ్యాఖ్యానించుకుంటున్నాం. ఈ విధంగా మహానుభావుడైన హరిశ్చంద్రుడు 16 చక్రవర్తుల్లో ఒకటిగా చెప్పబడేవాడు. పొద్దున్న లేచి తలంచుకోవలసిన 16 చక్రవర్తులు. కృష్ణ పరమాత్మ ఈయన పేరు చెప్తాడండి ఇక్కడ. తలచుకోవలసిన వాళ్ళకి శాంతి పర్వంలో వస్తుంది ఈ మాట. 16 చక్రవర్తులను తలంచుకోవయ్యా మహాత్ములు వాళ్ళు. వాళ్ళు ధర్మం కోసం ఎలా ఉన్నారో చూడని ధర్మరాజుకి చెప్తూ కృష్ణ పరమాత్మ హరిశ్చంద్రుడు పేరు చెప్తాడు. ఇక్కడ చూడండి, హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వీళ్ళందరూ అక్కడ వస్తారు. 16 చక్రవర్తులు. ప్రాతస్మరణీయుడు మాంధాతృ చక్రవర్తి, హరిశ్చంద్ర చక్రవర్తి, అటువంటి మహాత్ములు వారు ఇక్కడ. మొత్తాన్ని చక్రవర్తి ప్రస్తుతం వల్లకాటి కాపరి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శశించప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. ఆయన బొటనవేలంతగా తన శరీరాన్ని తగ్గించేసుకున్నారు. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషరంచకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. చీకటి పడిపోయిన తర్వాత అన్వేషణ చేస్తున్నప్పుడు బొట్టనవేలంతున్నారు. చిన్న పిల్లి అంతున్నారు. నువ్వే ఇంతున్నావా? నీకింత భుజమా? దాని మీద నిన్ను కూర్చోనా? నన్ను తీసుకెడతావా? ఇది కదూ వానరబుద్ధి అంటే అమ్మ. అమ్మా బ్రహ్మచారిని ఎంత మాట అనేశావమ్మా? ఇంతే అనుకుంటున్నావా నా రూపం? చూడమ్మా నా రూపం అన్నారు. మేరుమందర సంకాశౌ భబౌదీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తే చా సీతాయా వానరోత్తమ. మేరుపర్వతం ఎలా ఉంటుందో అలా మేరుపర్వత శిఖరాల్లా తన శరీరాన్ని అంతటినీ పెంచేస్తే కాల్చిన పెనం లాంటి ముఖం, ఆ దంష్ట్రలతో మహానుభావుడు పరిగల లాంటి చేతులతో నిలబడి అమ్మా చూశావా నా రూపం? ఇప్పుడు రా అమ్మా తీసుకెడతానన్నారు. ఆవిడంది, నాయన నీ గురించి నాకు తెలుసురా, కానీ భర్తుభక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పొంగవ. నువ్వు ఎంత బలవంతుడవైనా తెలిసి నేను జాగృతిలో ఉండగా, నా బుద్ధి పనిచేస్తుండగా నా భర్త అయిన రామచంద్రమూర్తిని తప్ప పరపురుషుణ్ణి నేను ముట్టుకోనరా తండ్రి, ఎంత కొడుకు లాంటి వాడివైనా. అందుకని నేను రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వ సమారంభాత్మయత్న పరో భవేత్. నాయనా నువ్వు ప్రయత్నం చేసి రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకురా. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాను, తప్ప నీ భుజం మీద కూర్చుని నేను రానంది. ఆయన అన్నాడు, యుక్తరూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నీలాంటి ఆడది ఎక్కడుంటుందమ్మా లోకంలో? అద్భుతం అమ్మా. ఇంత కష్టంలో ఉండి ఇంతమంది నీ చుట్టూ నిలబడి నిన్ను బాధ పెడుతున్నారా? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబసుభికాం లంబాస్యాం లంబజానుకాం. ఎంతమందిని వర్ణించారో మహర్షి.
ఒకదానికి కడుపు పెరిగిపోయింది, ఓ దానికి ముక్కు సాగిపోయింది, ఓ దానికి చెవి సాగిపోయింది, ఓ దానికి కన్ను సాగిపోయింది. ఇంత వికృతమైన స్త్రీలు చుట్టూ చేరి బ్రతికుండగానే ఈమెని రావణుడు చంపేయమన్నప్పుడు ఈవిడ పొట్ట నాది, గుండె నాది, చెయ్యి నాది, కాలు నాది, ప్లీహం నాదని వాటాలేసుకున్నారు. ఇంత వాటాలేసుకుని వాళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా నా తల్లి అలాగే కూర్చుని వాళ్ళందరి మధ్యలో రామనామ జపం చేసి ఎప్పుడు రామచంద్రమూర్తి పక్కకి చేరిపోతానని తప్పించింది తప్ప తల్లి మనసులో అసలు ఇంత కష్టంలో ఉండి స్వామి హనుమ నిన్ను తీసుకెళ్ళిపోతానన్న అమ్మా అన్నా కూడా రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు అంతఃపురంలో వచ్చినప్పుడు హనుమ ఎత్తుకెళ్ళారు. నా భర్త రామచంద్రమూర్తి కీర్తికి కళంకం, నా భర్త మహాక్షాత్రధర్మం ఉన్నవాడు, ఆయనే వచ్చి ఈ లంకాపురినంతటినీ కాల్చి అవతల పారేయగలడు. ఆయన తలుచుకుంటే అది పెద్ద లెక్క. స్వామి హనుమ అంటారు, భాస్కర రామాయణంలో అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంటక నకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే పాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమెయ్యొక్కట కరదూషణాదుల 14,000 భారీ సమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. తొరగశ్చందనమత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగాల్చి నీ శిరములు త్రుంచి చంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్ అంటారు. నిజంగా రామచంద్రమూర్తి వస్తే ఆయన కోదండము నుంచి వినుర్ముక్తమైన బాణ పరంపర చేత లంకాపట్టణాన్ని కాల్చడం పెద్ద లెక్క. నా భర్త రావాలి, లంక నశించిపోవాలి, రావణ సంహారం అవ్వాలి, నన్ను తీసుకెళ్ళాలి. ఆనాడు రాముడికి కీర్తి. రాముడికి తెలియకుండా నీతో నేను వస్తే నా భర్త కీర్తి ఎక్కడ నిలబడుతుంది? నా భర్త కీర్తి కోసం ఇక్కడే ఉంటానంది. అది సీతమ్మ అంటే, అది దాంపత్యం అంటే. అలా అంది కాబట్టి నా తల్లి ఇప్పటికీ సీతారాములకు కోవెల. మీరు చూడండి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కోవెలలు ఉన్నాయి. అన్నిటిలో ఒక మాట అంటారు, విష్ణువాలయం అంటారు, ఆ అవతారం ఏమిటో తెలియకపోతే. కానీ ఒక్క రామచంద్రమూర్తి అవతారంలో మాత్రం లక్ష్మీనారాయణులు అనరు, సీతారాములని అంటారు. ఎందుకంటే నరుడి జీవితానికి అంత దగ్గరగా జరిగిపోయారు వాళ్ళిద్దరు. ఎంత పాతివ్రత్యం నా తల్లిది, నిజంగా ఎంత పాతివ్రత్య శక్తి. హనుమ తోకకి నిప్పు పెట్టి ఆ మంట ప్రజ్వరిల్లిపోతుంటే రాక్షస స్త్రీలందరూ వచ్చి చెప్పారు, ఏమమ్మా ఆ కోతి ఏది? ఆ పైనుంచి కిచకిచలాడింది నీతో, ఆ కోతి ఎవరని అడిగాం. నువ్వేమన్నావు? యూయమేనాభిజానాతి యోజమ్యద్వాకరిష్యతి అహిరేవ హే పాదాన్ విజానాతి న సంశయ అన్నావు. పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీకే తెలియాలి అతను ఎవరో నాకేం తెలుసు అన్నావు. ఇప్పుడు ఆ కోతికి ఏం చేశారో తెలుసా? తోకకి నిప్పు పెట్టి ఊరిరిగింపు చేస్తున్నారు, తోక కాలిపోతోందన్నారు. తల్లి ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసింది, యజ్జస్తి పరిశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః యది చాస్త్వేకపత్నీత్వం సీతో భవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసాం యది జానాతి ధర్మాత్మా సీతో భవ హనుమతః యది మాం తారయేదార్య సుగ్రీ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనుమతః యది మాం తారయేదార్య సుగ్రీవ సత్యసంగరః అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ సీతో భవ హనుమతః అని ఆ తల్లి నేను కానీ సరి అయిన నడవడి కలిగిన దాననైతే, ఏకపత్నీ వ్రతం అవలంబించిన దాననైతే, రాముని తప్ప మనస్సునందు వాక్కునందు కాయమునందు వేరొకరిని తెలియని దాననైతే, నాకు భాగ్యశేషము మిగిలి ఉంటే, రామచంద్రమూర్తికి నా మీద అనుగ్రహం మిగిలి ఉంటే, హనుమ తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లబడుగాక అందంతే. పంచభూతములలో ఏ భూతం ఆ భూతధర్మాన్ని నిర్వర్తించాలి. కాల్చవలసిన అగ్ని వెన్నముద్ద ఎలా ఉంటుందో అంత చల్లబడిపోయింది. చూసుకున్నారు హనుమ, ఓ అవునులే, రామకార్యం మీద నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తున్నప్పుడు సముద్రంలోంచి మైనాకుడే పైకొచ్చి నాకు స్వాగతం పలికాడు. ఈనాడు అగ్నిహోత్రం చల్లబడడంలో పెద్ద గొప్పతనం ఏముందనుకున్నారు. తల్లి పాతివ్రత్యంతో ఒక్క మాట అంటే అగ్ని చల్లబడిపోయింది. అంతటి మహాపతివ్రత, అంత గొప్ప దాంపత్యం సీతారాములది. వాళ్ళ ఇద్దరి మనసులు అటువంటివి. అందుకే శిశుపావృక్షం మించి కిందకి చూశారు స్వామి హనుమ. రాజ్యం వా స్త్రిశిలోకేషు సీతావా జనకాత్మజా త్రైలోక్య రాజ్యం చకలం సీతావానాప్నుయాత్కలాం. 3 లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఒక పక్క పెట్టి సీతమ్మను ఒక పక్కన పెడితే సీతమ్మలో 16 వంతుకు సరిపోదు. ఏమి నా తల్లి పాతివ్రత్యం, అద్భుతం అన్నారు. అని
అప్పటి వరకు రామదర్శనమైన కారణం చేత రాముణ్ణి పొగడడం, రాముణ్ణి కీర్తించడం తప్ప వేరొకటి తెలియనటువంటి స్వామి హనుమ సీతమ్మ తల్లి దర్శనమైన తర్వాత ఒక మాట అన్నారు, దుష్కరం కృతవాన్ రామో ఇమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తం నజీవతి. అసలు నిజంగా రాముడు ఇటువంటి గొప్ప ఇల్లాలు ఈ సీతమ్మని విడిచిపెట్టి ఎలా బతికున్నాడు? దుష్కరం కృతవాన్ రామో ఇమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు, ముహూర్తం కూడా బతకకూడదు. అటువంటి వాడు ఇంతకాలం బతికున్నాడా భార్యను వదిలి? నా స్వామి గుండె గుండె కాదు బంట అన్నాడు. అంటే సీతమ్మ తల్లి దర్శనమైతే హనుమ అంతటి వారు అంత పొంగిపోయారు. ఆ తల్లి పాతివ్రత్యం అంత గొప్పది, ఆ దంపతులంత గొప్పవాళ్ళు. ఆయనే చెప్పారు చూసి, నాకు అర్థమైంది వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు బతికున్నారో తెలుసా? సీతమ్మని విడిచి రాముడు బతకూడదు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకూడదు. కానీ సీతమ్మని విడిచి రాముడు బతకగలుగుతున్నాడు, రాముణ్ణి విడిచి సీతమ్మ బతకగలుగుతోంది. ఒకరికొకరు స్వచ్ఛందంగా కాదు, బలవంతంగా. అది రాక్షస పాపం. వాడు విడదీశాడు, అయినా బతికారు. ఎందుకు బతికారో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు. అస్యాదావ్యా మనస్సస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చతి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ తల్లి మనసు సీతమ్మ తల్లి దగ్గర లేదు, రాముడి మనసు రాముడి దగ్గర లేదు. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంది. శరీరాలు వేరు, కానీ ఇద్దరి మనసులు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయాయి. అందుకే వాళ్ళు బతుకుతున్నారు అన్నారు. అది సీతారాముల దాంపత్యం అంటే. అగ్నిప్రవేశం చేయించాడు రామచంద్రమూర్తి. అగ్నిప్రవేశం చేయించినప్పుడు మనం గుండెలు బాదుకుంటాం, కానీ సీతమ్మ తల్లి ఒక్క మాట అలా రాముడి గురించి. రాముడు కూడా ఒక్కటే మాట చెప్పాడు, ప్రత్యయార్థంతు లోకానాం. నేను ఈ పని చెయ్యడానికి కారణం ఒక్కటే, లోకమంతా నమ్మాలి. లేకపోతే రేపొద్దున్న నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేనే ప్రజలకి ఆదర్శం కాకపోతే, ప్రజలందరూ తప్పు పని చేస్తే ధర్మం లుప్తమవుతుంది. అందుకని ప్రజ్ఞార్థంతో లోకానాం సత్యమాశ్రిత, నేను సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాను. సీతమ్మ తల్లి యొక్క శీలం నాకు తెలుసు, అందుకే అగ్ని పునీతని కమ్మని చెప్పాను, అందుకు పంపించాను. ఉపేక్షేచత వైదేహీం, నేను సీతమ్మ అగ్నిహోత్ర ప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానంటే నా ధర్మం, నాకు సీతమ్మ మీద అనుమానం ఉండి కాదు. అందుకని ఆ తల్లి ప్రవిశేతు హుతాశనం, అగ్నిహోత్రంలో ప్రవేశించినా నేను ఊరుకున్నానన్నాడు. కాబట్టే మహానుభావుడు తన మనసు రాయి చేసుకుని తనే చెప్పుకున్నాడు, కంటి కలక వచ్చిన వాడికి సీత లోకమంతా ఎర్రగా కనపడినట్టు, ఇవాళ నేను ధర్మం కోసం కంటి కలక వచ్చిన వాళ్ళ నిన్ను అలా మాట్లాడి అగ్నిప్రవేశం చేయించాను, నువ్వెవరో నాకు తెలియదా అన్నాడు. సీతారాములకు తెలుసు. చిట్ట చివర తల్లిని గంగానది ఒడ్డున దింపి రమ్మన్నప్పుడు కూడా రాజధర్మం కోసం రాజారాముడుగా కూర్చున్నప్పుడు లోకానికి ఆదర్శంగా ఉండాలనుకున్న రోజున కూడా నా తల్లి సీతమ్మ ఒక్కటే మాట అంది, లక్ష్మణస్వామి తిరిగి వెళ్ళిపోతానంటే నిజంగా సీతమ్మ తల్లి చెప్పిన శ్లోకం ఏదుందో అది ఆమె పాతివ్రత్యానికి సీతారాముల యొక్క అనుకూల దాంపత్యానికి పరాకాష్ఠ. ఆవిడొక్కటే అంది, నఖల్వద్వైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలి. నేను లక్ష్మణ గర్భిణి అయి ఉన్నాను, నాకు రెండు అవకాశాలున్నాయి, రాముణ్ణి విడిచి ఉండలేను. ఒకనాడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, ఈనాడు ప్రజల అపవాదు వలన ధర్మమూర్తిగా కూర్చోవాలని రామచంద్రమూర్తి నన్ను అడవులలో దింపారు. వదిలిపెట్టేసి కాదు, అడవులలో దింపారు. కాబట్టి నేను ఇప్పుడు ఇక బతకలేననుకుంటే అదిగో ఎదురుగుండా ఉన్నటువంటి జాహ్నవీ జలే గంగానదీ జలముల యందు ప్రవేశించి శరీరం విడిచిపెట్టాలి. కానీ రాముడెవరో నాకు తెలుసు, ధర్మమూర్తి, ప్రేమైకమూర్తి, నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నవాడు, ప్రజల కోసం చేశాడు ఈ త్యాగం. రామచంద్రమూర్తి తేజస్సు నా కడుపులో పెరుగుతోంది. నేను గంగా ప్రవేశం చేస్తే రాముడికి వంశం ఉండదు, రాముడు నన్ను స్వీకరించింది వంశం కోసమే, రాముడి వంశాన్ని అంతం చేసే అధికారం నాకు లేదు. అందుకే నేను నా కడుపులో ఉన్న పిల్లల్ని ప్రసవించి యోగ్యుల్ని చేసి రాముడికి అప్పచెప్తాను. రాముణ్ణి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోమను, ఏ ప్రజల బాగోగులు చూడ్డానికి కన్న బిడ్డల్లా చూడ్డం కోసం తన హృదయం లాంటి ప్రాణం లాంటి విడిచిపెట్టలేని నన్ను కూడా అడవులలో దింపాడో అదే రాముడు నా భార్య అడవులలో ఉందన్న బాధ చేత, ప్రజలు అన్న మాట వల్లే సీతమ్మని నేను వదిలిపెట్టుకున్నానన్న ఆక్రోశంతో ఆ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడం కానీ ప్రజల మీద కోప్పడ్డం కానీ చెయ్యకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించమన్నానని నేను కోరుకున్నానని చెప్పు లక్ష్మణ అని అడిగింది.
అది సీతారాములంటే. వాళ్ళు బాహ్యంలో ఎప్పుడైనా వేరుగా ఉన్నారేమో, వాళ్ళు మనసులలో మాత్రం ఎప్పుడూ ఒకటిగానే ఉన్నారు. సీతారాములు రెండు శరీరాలు, కానీ సీతారాములు కలిపి ఒక్కటి. సీతారాములంటే ఆదర్శ దాంపత్యం. అందుకే రామాయణ కావ్యంలో అద్భుతమైన దాంపత్యాలుగా కనపడేవి రెండు: అనసూయ అత్రి, సీతారాములు. వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చదువుతుంటే అబ్బా ఏమి శోభస్కరం అనిపిస్తుంది. అసలు దాంపత్యం అంటే ఏమిటో అవగాహన ఉండి, భర్తృత్వం అంటే ఏమిటో భర్తకి తెలిసి, భార్య అంటే ఏమిటో భార్యకి తెలిసిన నాడు ఎందుకు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాము అన్నది తెలిస్తే ఇద్దరూ కలిసి ఆ ఆశ్రమాన్ని తరింప చేసుకుంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీధరాయ నమః. కోరికలతో మలినమై పరిభ్రమిస్తూ ఉండే మనస్సు ఎక్కడెక్కడికి పరుగులెత్తుందో గమనించి అక్కడక్కడి నుంచి దానిని మెల్లగా వెనుకకు మరలించి, అంటే ఇంద్రియ వ్యాపారాలను ఏమేమి ఉన్నాయో ఉపసంహరించి హృదయమందు స్థిరంగా నిలపాలి. ఈ విధంగా ప్రయత్నంతో సదా అభ్యాసం చేసే సాధకుడి యొక్క చిత్తము ఇంధనం లేని నిప్పులాగా అతి కొద్ది కాలంలోనే ఉపశమనం పొందుతుంది. ఎప్పుడైతే సాధకుడి చిత్తము కామక్రోధాదుల సంక్షోభంలో పడకుండా అతడి సకల వృత్తులు శాంతించి ఉంటాయో అప్పుడే ఆ చిత్తము బ్రహ్మానందం యొక్క సంస్పర్శను పొంది మళ్ళీ ఎప్పటికీ బహిర్ముఖం కాదు. గృహస్థాశ్రమం అనేది ధర్మార్థ కామాలకు మూలము. బ్రహ్మచర్య వ్రతాన్ని విడిచిపెట్టిన బ్రహ్మచారి, నిత్య కర్మలను విడిచిపెట్టిన గృహస్థుడు, తపస్సు విడిచిపెట్టి ఇంద్రియ భోగాలను సేవించే వానప్రస్థుడు, ఇంద్రియ భోగాల ఆకర్షణకు వశుడయ్యే సన్యాసి, వీరంతా ఆయా ఆశ్రమాలకు చెందిన వారిలో అధములు. వీరు ఆయా ఆశ్రమాలకు చెంది ఉన్నామని కపట నాటక పడుతూ ఈశ్వరుడి మాయలో పడి మోహితులై ఉన్నారు. కేవలం నోటితో చెప్పుకుంటూ ఆ నాటకాన్ని ఆడుకుంటూ ఉన్నారంతే. వీరు కేవలం ఆయా ఆశ్రమాల వారిని అనుకరించే పనిని మాత్రమే చేస్తున్నారు. అంతేగాని 4 ఆశ్రమాల్లోనూ ఉండేవారిలో ఉండవలసినటువంటి పవిత్రత వీరిలో ఉండదు. కేవలం నటన చేస్తున్నారు. వానప్రస్థాశ్రమం అంటే అన్ని వదిలేసేలా, ఎవరి చింతను పట్టించుకోకూడదు. వివేక జ్ఞానంతో బోధించబడిన అంతఃకరణం గల వ్యక్తి తన స్వరూపము పరబ్రహ్మ అని తెలుసుకుంటాడు. అటువంటి జ్ఞాని యందు భోక్తృత్వము అనుభవించటము ఉండదు. ఆ జ్ఞాని మళ్ళీ ఇంద్రియలోలుడై దేనికోసం, ఏ భోక్తను సంతోషపరచడం కోసం కూడా దేహాన్ని ధరించవలసిన పని లేనివాడై ఉంటాడు. దేనికి లేదు, కర్మ లేదు వాడికి. అంటే జ్ఞానికి పునర్జన్మ లేదు. ఈశ్వరుని చేత సృష్టించబడిన ఈ దేహము రథమని, ఇంద్రియాలే గుర్రాలని, ఇంద్రియాలకు ప్రభువైనటువంటి మనస్సే కళ్ళమని, శబ్ద స్పర్శ రూప రస గంధములు ఇంద్రియాల్లోనే గుర్రాలు నడిచే మార్గాలని, బుద్ధియే సారథి అని, అంతఃకరణమే పెద్ద త్రాడు అని మహాత్ములు చెబుతూ ఉంటారు. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానములు, నాగ, కూర్మ, కృకల, దేవదత్త, ధనంజయములనే 10 ప్రాణ వృత్తులు. సముదాయమే దేహం అనేటువంటి రథానికి ఇరుసు. ధర్మాధర్మములే దీని చక్రములు.
దేహాదుల యందు నేను నాది అనే అభిమానం గల జీవుడే రథికుడు. ఓంకారమే ఆ జీవుడి యొక్క ధనస్సు, జీవుడే బాణము, పరబ్రహ్మయే లక్ష్యము కావాలి అని మహాత్ములు చెబుతూ ఉంటారు. రాగము, ద్వేషము, లోభము, శోకము, మోహము, భయము, గర్వము, అభిమానము, అవమానము, ఇతరుల గుణాలలో దోషాన్ని చూడటము, మోసము, హింస, ఇతరుల అభివృద్ధి యందు ఓర్వలేనితనము, దురాగ్రహము, మరుపు, ఆకలి, నిద్ర మొదలైనవి సాధకుడికి శత్రువులు వంటివి. ఇవి రజోగుణ తమోగుణ ప్రధానాలు. వీటిలో కొన్ని అప్పుడప్పుడు సత్వగుణ ప్రధానాలుగా కూడా ఉంటాయి. ఇంద్రియాలనే పరికరాలతో కూడినటువంటి మానవదేహం అనేటువంటి ఈ రథము ఎంతవరకు తన వశంలో ఉంటుందో అంతవరకు సాధకుడు మహాత్ముని చరణాలను సేవించాలి. అచ్యుతుడే తన బలంగా కలవాడే వివేక జ్ఞానమనే కత్తిని పదునుబెట్టి దానితో అంతఃశత్రువులను జయించాలి. అతడు తన స్వస్వరూపానందాన్ని పొంది సంతుష్టుడై కోరికలు ఉపశమించిన శాంతచిత్తుడై ఈ దేహాన్ని లక్ష్య పెట్టకుండా ఉండాలి. సాధకుడు అదమరిచి ఉన్నప్పుడు, ఒకవేళ ఆదమరిచి ఉన్నప్పుడు అంటే అదంతా మరిచిపోయినప్పుడు చెడు ఇంద్రియాలనే గుర్రాలు అంటే బ్యాలెన్స్ తప్పినప్పుడు కూడా బుద్ధి అనే సారథి కలిసి ఆ వ్యక్తిని తప్పు దారిలో నడిపించి వీళ్ళందరూ తప్పైపోతారు. కొంచెం వేమారినప్పుడు ఉంటాం, కొంచెం పెడదావ పట్టినప్పుడు ఈ మనస్సు ఆ చిత్తం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. వేరే 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 రచకులు చేరుకుంటారు, అన్ని తప్పుగా చేయిస్తూ ఉంటుంది. విష్ణవే నమః.